వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే రాబోతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా జనసేన నాయకుడు తంగళ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఉదయ్ శ్రీనివాస్ నివాసం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలు రాష్ట్రంలో కీలకమైనవి, రానున్నది కూటమి ప్రభుత్వమేనన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గంజాయి జిల్లాగా కాకినాడకు పేరు తెచ్చిన ఘనత ద్వారంపూడికే దక్కుతుందన్నారు. కాకినాడలో వనరులు ఉన్న అభివృద్ధి శూన్యమన్నారు. ఉదయ్ శ్రీనివాస్ను ఎంపీగా, వనమాడి కొండబాబుని ఎమ్మెల్యేగా గెలిపించాలని కాకినాడ ప్రజలను పవన్ కోరారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కాపు రిజర్వేషన్ తొలగించిన ఎస్సీ పథకాలు తదితర అంశాలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే చలమలశెట్టి సునీల్ గారు నాకు శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు. రోజు ఏదో ఒక మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌస్లో చూస్తూనే ఉంటాను. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే ఎన్నిసార్లు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపం. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారా? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చలమలశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటికి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ, అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించి బీసీలకి 34% నుంచి 20. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం.